బతకడానికి ఇప్పటిదాకా రకరకాల పరిశోధనల నిమిత్తం అమెరికా, రష్యా, కెనడా తదితర దేశాలకు చెందిన అనేక మంది నిపుణులు, శాస్త్రవేత్తలు బహుశా వందల మంది ఇంక్లూడింగ్ సునీతా విలియమ్స్ వెళ్ళి అవసరమైనన్ని రోజులు అక్కడుండి పరిశోధనలు చేసి భూమికి తిరిగి వచ్చేవారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు 10 మంది ఒకేసారి అక్కడ ఉండేటట్టు 4-5 బెడ్రూమ్స్ అంత స్పేస్, కావలసిన వసతులు, వనరులు, నీరు, టాయిలెట్స్, ఆక్సిజన్ లాంటివి. ఇక్కడ ఆక్సిజన్ అంటే భూమి నుంచి ఆక్సిజన్ తీసుకెళ్లరు. వాటర్ H2O తీసుకెళ్ళి దాన్ని అక్కడ ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఆక్సిజన్గా వేరు చేసుకుంటారు. ఇన్ని రోజులకి ఇంతమందికి ఇన్ని గ్యాలన్ల ఆక్సిజన్ అని లెక్కగట్టి అన్ని వందల లీటర్ల నీరు అక్కడికి తీసుకెళ్తారు. ఈవెన్ వాళ్ళ మూత్రాన్ని కూడా రీసైకిల్ చేసి యూజ్ చేస్తారు. ఇలా కనీసం 1 సంవత్సరానికి సరిపడా అన్నీ అక్కడ ఉంటాయి వ్యోమగాములు బతకడానికి. ఇంతకు ముందు అంతరిక్ష యాత్రలకు నాసా స్పేస్ షటిల్ అనే రాకెట్ వాడేది. రష్యా సూయజ్ అనే రాకెట్ వాడేది.